ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం. ఈ రీతిగా దేవుని సన్నిధిలో కలుసుకుంటకు కృప చూపిన దేవునికి నిండు వందనాలు. మీ అందరికీ కూడా దేవుని ఆశీర్వాదాలు మెండుగా కలగాలని కోరుకుంటున్నాను. ప్రార్థించుకుందాం. మా దేవ, ఈ ఉదయకాలము వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం. ఆమెన్. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలము ఈ లోకపు తెలివికి మించిన క్రీస్తు ప్రేమ, లేదా సమస్తమైనటువంటి జ్ఞానాన్ని మించిన క్రీస్తు ప్రేమ అనే ధ్యానాంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. క్రైస్ట్ లవ్ సర్పాసెస్ నాలెడ్జ్. ఇంగ్లీష్లో నాలెడ్జ్ అన్నారు, తెలుగులో సమస్తమైన జ్ఞానం అనేటువంటి పదాలు మనకు తరచుగా బైబిల్లో కనబడుతూ ఉంటాయి. ప్రియమైన వారలారా, ఈ లోకపు జ్ఞానము, ఈ లోకపు తెలివి ఉప్పొంగజేస్తుంది, గర్వాన్ని కలగజేస్తుంది, స్వార్థం వైపు మనిషిని తీసుకువెళ్తుంది, స్వలాభం గురించి ఆలోచింపజేస్తుంది. ఒక మనిషి తన జీవితంలో సమాజంకి, స్నేహితులకు, బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు, దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితి కూడా ఈ లోకపు స్వార్థంతో నిండినటువంటి ఆలోచనలు కలిగజేస్తాయి. కానీ ప్రేమ దానికి భిన్నమైనటువంటిది. ప్రేమ అద్భుతమైనటువంటిది. ప్రేమ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేటువంటిది. ప్రేమ ఎప్పుడు స్వార్థాన్ని విడిచి, స్వలాభాన్ని విడిచి, ప్రేమతో అక్కునకు చేర్చుకొని అనేకులతో కలిసిపోయి ఎదిగి వర్ధిల్లేటువంటిది. ప్రేమ ఉన్న చోట గర్వం ఉండదు. అందుకే పౌలు గారు రాస్తున్నటువంటి పత్రికలో మనం ప్రేమలోని గొప్ప లక్షణాలు చూస్తాం. అది గర్వించదు, అది ఉప్పొంగదు, డంబంగా ప్రవర్తించదు, అది అమర్యాదగా నడుచుకున్నదు. చూసిన ప్రేమలో ఇవన్నీ లేవు. కానీ ఈ లోకపు తెలివి, జ్ఞానము అనేవి మన మనసులో, మన హృదయాల్లో నిండుకొని పోతే అవన్నీ ఉంటాయి. అందుకే పౌలు గారు ఏమంటారంటే, యేసు ప్రభుల వారి పునరుత్థానపు అనుభవాన్ని, దేవుని శక్తిని, దేవునికి సమీపంగా ఉండడానికి నాకు ఈ లోకంలో ఏవేవి లాభకరమై ఉండనో వాటన్నిటిని విడిచిపెడుతున్నాను. వాటిని విడిచిపెడితేనే క్రీస్తు ప్రేమలో నేను ఎదగగలుగుతా. ఒకవేళ అవన్నీ నా హృదయంలో, నా మనసులో నిండుకొని నేను గొప్పవాడిని, నేను జ్ఞానిని, నేను ఇది, నేను అది అనుకుంటే క్రీస్తు ప్రేమను అనుభవించలేను. ఇప్పుడు క్రీస్తు ప్రేమ యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో పాటల్లో మనం వింటాం, భక్తులు రాసినారు. ఎంత లోతు, ఎంత విడివి, ఎంత నిడివేయ, దాన్ని ఎవ్వరూ వర్ణించలేరు. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత అని దాన్ని వివరింపగల మనుషులు ఎవ్వరూ లేరు భూమి మీద అంటారు. ఇంకొక పాటలో చెప్తారు, ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయా స్వామి, అందులకే భయముంది తిని, ఇంత ప్రేమ ఏంటి ప్రభువా మా మీద. ఇంకో భక్తుడు రాస్తారు, ఇలాంటిదా యేసు ప్రేమ, నన్ను తూలనాడక తన జాలి చూపినటువంటి ప్రేమ. నన్ను తూలనాడలే, నన్ను తిట్టలే, నేను పాపాత్మునైనప్పటికీ, కఠినాత్మునైనప్పటికీ, స్వార్థపరునైనటువంటిని, నేను మార్పు చెందుతానా చెందనా అనేటువంటి ప్రశ్నలు ఉన్నప్పటికీ నన్ను ప్రేమించినటువంటి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. అదెంత వైశాల్యం అంటే, తన దగ్గరికి దరికి చేరు వారిని ఎవ్వరిని తరమడు ప్రభు. వారి కులగోత్రాలతో సంబంధం లేదు, వారి మతంతో సంబంధం లేదు, వారి జాతితో సంబంధం లేదు, వారి రంగుతో సంబంధం లేదు, వారి స్త్రీ పురుషుల ఎవరిని సంబంధం లేదు, అందరినీ హక్కున చేర్చుకొని తన బిడ్డలుగా చేసుకునే ప్రేమ. అది దాని వైశాల్యానికి హద్దు లేనటువంటిది. హద్దులు, ఎల్లలు దాటి వెళ్ళిపోయేటువంటిది క్రీస్తు ప్రేమ. అది ఎంత పొడవు అంటే, అది నిన్న, నేడు, రేపు సదాకాలం ఏకరీతిగా మారినటువంటిది, నిరంతరం ఉండిపోయేటువంటిది. భూమి మీద మనుషులు మారిపోతూ ఉంటారు. మన ఆర్థిక స్థితి, ఆరోగ్య స్థితి, మన వయసు, మన శక్తిని బట్టి స్నేహితులు, బంధువులు, మిత్రులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ దేవుని ప్రేమ అటువంటిది కాదు. తల్లి గర్భమున మనం పడిన నాటి నుంచి నేటి వరకు మన జీవితకాలం అంతట్లో ఎన్నడూ మరవనిది, మారనిది, నిత్యము మనతో ఉండేటువంటి ప్రేమ. ఎంత ఎత్తు అంటే, పరలోకాన్ని విడిచి భూమి మీద నరునిగా ఉండడానికి వచ్చినంత ప్రేమ. దేవుడు నరావతారి మానవ అనుభవాన్ని, మానవ కష్టాలను ఎదుర్కొంటూ మనందరినీ తన బిడ్డలుగా చేసి మరలా పరలోకానికి, తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, మీరు రండి అని తీసుకొని వెళ్ళేంత ప్రేమ.
ఎంత లోతయ్యా అంటే మన కొరకు శిలువ మరణాన్ని, శ్రమను అనుభవించి సమాధిని, అదృశ్య లోకమును అన్నిటినీ ఓర్చుకున్నది, నలిగిపోయినటువంటి ప్రేమ, శిలువపై త్యాగం చేసినటువంటి ప్రేమ, ఇంత గొప్ప ప్రేమ. ఈ ప్రేమ ముందు ఈ లోకపు తెలివి, జ్ఞానము ఏం కాదంట. కనుక ఈ క్రీస్తు ప్రేమను దినదినం అనుభవించాలి. క్రీస్తు ప్రేమ ఉంటే మనకు దేవుని సన్నిధి భారం అనిపించదు, దేవుని సన్నిధి కష్టం ఉండదు, ప్రార్థన ఉంటుంది, మన జీవితంలో భక్తి ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, కుటుంబంలో కూడా ఒకరినొకరు క్షమించుకోగలుగుతాం, ప్రేమించుకోగలుగుతాం. ఈ లోకంలో మన వైఖరి, ఆలోచన, మన స్వభావం క్రీస్తు ప్రేమ మనలో ఉంటే మారిపోతుంది. క్రీస్తు ప్రేమ మన జీవితాన్ని, కుటుంబాన్ని, సంఘాల్ని ప్రభావితం చేసి రూపాంతర అనుభవంలోకి తీసుకెళ్తుంది. కనుక ఈ లోకపు జ్ఞానము, లోకపు ఘనత, లోకపు హెచ్చు వీటిని కాక క్రీస్తు ప్రేమ కొరకు ప్రయాసపడదాం. ఈ దినాన్ని క్రీస్తు ప్రేమ కొరకు మనం ప్రయాసపడితే మన జీవితాల్లో పరలోకపు సంతోషం ఉంటుంది. సాధు సుందర్ సింగ్ గారిని ఒకరు అడిగినారంట, అయ్యా భారతదేశం అంతా క్రైస్తవులు అయితే ఏ రీతిగా ఉంటుంది? ఒకవేళ అలా అయితే ఏ సంఘం ఉంటుంది? యాంగ్లికన్ చర్చ్ ఉంటుందా, క్యాథలిక్ చర్చ్ ఉంటుందా, మెథడిస్ట్ చర్చ్ ఉంటుందా అని అడిగారంట. ఆయన అన్నారు, ఒకవేళ భారతదేశం అంతా క్రైస్తవులు అయితే పరలోక రాజ్యం లాగుంటుంది. ఏ భూమి మీద డినామినేషన్ కాదంట, పరలోక రాజ్యం లాగుంటుంది. క్రీస్తు ప్రేమ ఉంటే పరలోక రాజ్య సంతోష సమాధానాలు మనలో ఉంటాయి. కనుక క్రీస్తు ప్రేమను వెతికే వారిగా ఉండుటకు దేవుడు తన కృపను మనకు కలగజేయును గాక. ఆమెన్. కృపగల ప్రభా, ఈ వారం అంతట్లో మీ సన్నిధిని, ప్రసన్నతను ఉంచినందుకు వందనాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి వారి అవసరతల అక్కర్లను తీర్చి మేళ్లతో తృప్తిపరచమని, రానున్న దినాలంతట్లో కూడా నీ సహాయం దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.